హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా అందరికీ ఇష్టమైన ఈ అరిసెల రెసిపీని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే ఇక్కడ నేను 2 విధాలుగా పాకంని ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు అలవాటు లేని వాళ్ళు కానీ, కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు కూడా చేసేంత ఈజీగా ఈ అరిసెల రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, అరిసెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా మెత్తగా కూడా వస్తాయి, గట్టిగా లేకుండా. ఇక్కడైతే నేను ఈ అరిసెల కోసం నేను ఒకరోజు ముందు అంటే నైట్ నానబెట్టుకున్నాను. కేజీన్నర వరకు బియ్యంని అయితే నానబెట్టుకున్నాను నేను కరెక్ట్గా. అది బియ్యం నానబెట్టిన వీడియో వచ్చేసి మిస్ అయింది. సో ఇక్కడ నేను నెక్స్ట్ డే సాయంత్రంకి చేసాము అరిసెలు. అంటే నైట్ అంతా నానబెట్టుకున్నాను, మళ్ళీ మధ్యాహ్నం వరకు నానబెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను నానబెట్టిన తర్వాత బియ్యంలో రాళ్ళు తీసేసి ఒక చున్నలో పెట్టి ఇలా ఆరబెట్టుకున్నాను. కొంచెం ఒక ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు, లేదా బయట గాలికైనా ఆరబెట్టుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. లోపల ఎక్కువ నీళ్ళు ఉన్నవన్నీ కూడా కొంచెం తడి లేకుండా ఉంటాయి. మరి ఎక్కువ నీళ్ళు లేకుండా మనకి చేయికి కొంచెం ఇలా అది బియ్యంది వాటర్ అనేది కొంచెం తడి తెలిస్తే చాలు. అలా ఆరిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక గిన్నెలో తీసుకొచ్చి మిక్సీలోకి వేసుకొని ఇలా పిండినంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే మిల్లులోనే డైరెక్ట్గా పట్టించుకోవచ్చు. ఇక్కడైతే నేను 1 కేజీ బియ్యంకి చేస్తున్నాను కాబట్టి నేనైతే ఒక జల్లెడలో ఇలా జల్లించుకుంటున్నాను. పిండి అయితే మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా నేను జల్లెడలో జల్లించుకుంటున్నాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఇలా ఇంట్లో కనుక చేసుకుంటే ఒక 2 మిక్సీలతోని ఒక 4-5 కేజీల బియ్యంది కూడా ఒకటేసారి తీసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ 1.5 కేజీల వరకు తీసుకున్నాను కదా బియ్యము. దీనికి ఎంత బెల్లం యాడ్ చేయాలనేది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, పిండి అంతా కూడా మనకి ఇలా మెత్తగా వచ్చేస్తుంది జల్లించుకున్నాక. అలా అయితే నేను పిండంతా కూడా జల్లించుకొని ఒక బేషన్లో వేసుకొని గాలి తగలకుండా పైన కొంచెం మూత పెట్టేసి పక్కన పెట్టేసాను దీనిని. ఇప్పుడైతే బియ్యం పిండిని నేను పక్కకు పెట్టేసాను మూత పెట్టేసి. కేజీన్నర బియ్యం ఉంది కదా, దానికి నేను స్వీట్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది నేను 1 కేజీ వరకు బెల్లంని తీసుకున్నాను. మరి ఎక్కువ కాకుండా మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ అనేది. మనకి నార్మల్గా స్వీట్ ఎక్కువ తినాలనుకున్నా కూడా మనకి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీ. అందులోనూ నేను కేజీన్నర బియ్యము ప్లస్ ఒక 200 గ్రాముల వరకు, అంటే ఒక 1/2 కేజీ వరకు మనకి గోధుమ పిండి ఉంది కదా, గోధుమ పిండిని కూడా వేసుకున్నాను. అది తర్వాత చూపిస్తాను ఎలా వేసుకున్నాను అనేది. ఈ చిన్న టీ గ్లాస్ ఉంది కదా, ఈ టీ గ్లాస్తో ఒక గ్లాస్ అంతా వాటర్ అనేది వేసుకొని నేను పాకంని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టుకొని ఇక్కడ పాకం పట్టేటప్పుడు నేను వాటర్ అయితే ఏమి ఎక్కువ లేదు. మనకి ఇది కొంచెం మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెడితే మనకి ఇది పాకం తొందరగా వచ్చేస్తుంది. అలాగే ఇందులో మనకి రాళ్ళు అనేవి ఉంటాయి కదా, చిన్నవి. సో అవి తీయడానికి కుదరదు అనమాట. అందుకనే నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బెల్లాన్నంతా కూడా ఇలా కలుపుకుంటూ కరిగించుకుంటున్నాను. ఇలా మనకి మొత్తం కరిగిపోయిన తర్వాత చూడండి, ఇలా మనకి కొంచెం చిక్కటి లిక్విడ్ లాగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం దీనిని మెల్లిగా ఒక చిన్న మనకి ఈ పాకం పట్టేంత ఒక గిన్నెలో పైన ఇలా మనకి ఇది జాలి ఉంటుంది కదా, ఈ జాలీలో పెట్టుకొని మనం పాకాన్ని వడకట్టుకుంటే మనకి అరిసెలు తినేటప్పుడు రాళ్ళు అనేవి తగలకుండా ఉంటాయి. ఎందుకంటే మనకి కొన్నిసార్లు బెల్లంలో రాళ్ళు వస్తుంటాయి కదా. సో దాని గురించి నేనైతే ఈ విధంగా పాకాన్ని అయితే వడకట్టుకుంటున్నాను. లాస్ట్లో మీకు కనిపిస్తుంది చూడండి, అది బ్లాక్గా అది మనకి చిన్న రాళ్ళు అనేవి బెల్లం తయారు చేసేటప్పుడు పడిపోతుంది. సో అది నేను తీసుకున్నాను. ఇలా మనకి జల్లెడలో కూడా కొంచెం ఉంటుంది, అది పాకం వల్ల కనిపించదు. లాస్ట్లో ఈ కడాయిలో కొంచెం మనకి పాకం అనేది చిక్కగా ఉన్నది మిగిలింది కదా. సో కొద్దిగా లైట్గా చూడండి ఎంత వాటర్ వేసాను నేను, కొంచెం వేసుకొని దాన్ని కూడా మొత్తం ఈ విధంగా వేసేసి మళ్ళీ కడాయిని నీట్గా కడిగి మళ్ళీ ఈ పాకాన్ని అంతా కూడా నేను మొత్తం కడాయిలకి వేసేసుకొని ఇప్పుడైతే నేను పాకంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇక్కడ పాకం అనేది మీకు 2 రకాలుగా ఎవరు చెప్పే ఉండరు ఈ విధంగా పట్టుకోవాలి అని చెప్పేసి. నేనైతే చూపిస్తున్నాను చూడండి, మీకు నచ్చిన విధంగా మీరు పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనం వాటర్లో తెలుసుకుంటాం కదా, ఇలా మనం ఒక చిన్న గిన్నెలో నీళ్ళు పోసి అందులో ఈ పాకంని వేసేసి ఇలా మనకి బెల్లం అంతా కూడా దగ్గర చేసినప్పుడు మనకి తీగ చూడండి చిన్న మెత్తటి ముద్దలాగా వచ్చేస్తుంది. ఇలా చూడండి మనకి చేతిలో కనిపిస్తుంది కదా, మనకి
ఎంత మెత్తని ముద్దలాగా వచ్చేస్తుంది. అలా అయినా చేసుకోవచ్చు. ఇలా చూడండి చేతితో పట్టుకున్నప్పుడు మనకి తీగ అనేది ఎంత ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. ముదిరి పాకం అంటారు కదా! అది అలా అనమాట. మనకి 2 చేతి వేళ్ళ మధ్యలో పట్టుకున్నప్పుడు కొంచెం జిగురు అనేది ఫాస్ట్‌గా వచ్చేస్తుంది తీగ అనేది. అలా వచ్చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనకి పాకం వచ్చేసిన తర్వాత ఇందులో కొంచెం దంచి పెట్టుకున్న ఇలాచీలు, అలాగే మనకి నువ్వులనైతే వేసుకుంటున్నాను. ఒక 100 గ్రాముల వరకైతే నువ్వులను వేసుకొని, ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా! తడి బియ్యం పిండి, దాన్నైతే ఈ విధంగా ఒకరు పక్కన నుంచి ఫాస్ట్‌గా ఇలా మనం వేస్తూనే ఉండాలి. ఒక సైడ్ కలుపుతూనే ఉండాలి. కింద మాత్రం మంట సిమ్‌లోనే పెట్టుకోవాలి. పాకం వచ్చిన తర్వాత మనం మంటని సిమ్‌లో పెట్టుకొని, ఆ తర్వాత మనం పిండిని ఈ విధంగా కలుపుకుంటూ ఫాస్ట్‌గా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఇంకో సైడ్ నుంచి వేసుకోవాలి. ఎందుకంటే మనకి పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే ఇలా పిండిని కలుపుకుంటే పిండి అంతా కూడా మనకి ఎక్కువ తక్కువ లేకుండా చక్కగా కలిసిపోతుంది. అలాగే మనకి పిండి మిగిలిపోకుండా ఉంటుంది. ఎందుకంటే మంట ఎక్కువ ఉండకూడదు, అలా అని అసలు ఉండకూడదు. ఇక్కడ చూడండి 200 గ్రాముల వరకు నేను గోధుమ పిండి చెప్పాను కదా! అది నేను చేత్తోని ఒక 2 సార్లు వేసేసింది మొత్తం. అది వేయడం వలన మనకి ఇది అరిసెలనేవి మనకి మంచి మెత్తగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. సో, ఏదైతే నేను గోధుమ పిండిని ఈ విధంగా వేసుకొని మొత్తం ఈ విధంగా వేసేసుకున్నాను. లాస్ట్‌లో కొంచెం తడి బియ్యం పిండిని కూడా వేసేసి మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి, ఇక్కడ పిండి అయిపోయింది కాబట్టి మొత్తం కింద పెట్టేసి గిన్నెని మొత్తం ఈ విధంగా ఈ సైడ్‌కి ఉన్న బియ్యం పిండిని అంతా కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా ఇలా ఫాస్ట్‌గా కలిపేసుకుంటే మనకి పిండి అంతా కూడా గట్టి పడకుండా తొందరగా కలిసిపోతుంది. ఇలా మనం వేడి మీద ఉన్నప్పుడే కలిపేసుకుంటే పిండి అనేది మిగలదు. పాకం అనేది చక్కగా పట్టేస్తుంది. ఆ తర్వాత మనం పైనకించి ఇలా కొంచెం మంచి నూనె కానీ, అంటే మనకి ఆయిల్ కానీ, డీప్ ఫ్రై చేసుకునే ఆయిల్ కానీ, లేకపోతే నెయ్యి కానీ వేసుకొని ఇలా మనం చక్కగా పిండిని పెట్టేసుకుంటే మనకి ఇది పిండి అనేది మనకి అరిసెలు చేసేంత వరకు లాస్ట్ వరకు కూడా మనకి గట్టి పడకుండా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. పైనకించి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఈ మూత పైన కొంచెం ఆయిల్ వేసుకొని దీని మీదనే నేను చేసుకుంటున్నాను. ఈ అరిసెల పిండిలోంచి కొంచెం కొంచెం ఉండల్లాగా పిండిని తీసుకొని అరిసెల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండి. కావాలంటే మీరు మూత మీద కాకుండా మీకు ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటినైనా కట్ చేసుకొని ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ నువ్వులకి కొంచెం ఈ నూనెని అంటించి మనం ఈ పిండి మీద అంటించేసుకొని ఈ వేడి అయిన నూనెలో వేసేసుకొని అరిసెలని ప్రిపేర్ చేసుకోవడమే. చూసారు కదా, మనకి అరిసెలు అనేవి చాలా చక్కగా పొంగుతూ వచ్చాయి. ఇది చేయడానికైతే మనకి 1 గంట టైమే పట్టింది. ఎక్కువ టైం కూడా పట్టేది లేదు. మురుకుల కంటే ఇవి చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అండి. ఎక్కువ కష్టపడనవసరం లేదు. ఒక జల్లెడలో వేసేసుకొని ఇక్కడ నేను పైనకించి ఇది మనకి ఈ నూనె బయటికి తీసేది ఉంటుంది కదా, ప్రెస్ చేసేది, దీన్ని పెట్టేసుకొని ఇలా మనం ప్రెస్ చేయగానే ఆయిల్ అంతా కూడా మనకి బయటకి వచ్చేస్తుంది. కింద ఒక గిన్నె పెట్టుకున్నాను, జల్లెడ కింద. సో, ఇలా నేను ఆయిల్ని అయితే సపరేట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇది కొంచెం మనకి మంట ఎక్కువ ఆయిల్ హీట్ అవ్వడం వలన ఫస్ట్ కొంచెం కలర్ అనేది ఎక్కువ అయిపోయింది అరిసెలు అనేవి. ఇలా మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనుక మనం ఇది చక్కగా ఈ అరిసెల్ని వేయించుకుంటే మనకి అన్నీ కూడా మనకి చక్కగా వేగిపోతాయి. మంట మాత్రం ఎక్కువ ఉంటే కనుక మనకి లోపల పచ్చిగా ఉంటుంది, బయట మాత్రం తొందరగా ఫాస్ట్‌గా వేగిపోతాయి. సో, చూసి జాగ్రత్తగా మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా అరిసెల్ని రెడీ చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్‌గా నీట్‌గా అయిపోతాయి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం తీసుకోవు. ఎందుకంటే ఆల్రెడీ మనం పాకం పట్టిన అరిసెలు కాబట్టి నేను ఒక్కొక్కటిగా చేసుకుంటున్నాను. అలా రెడీ అయిన మంచి కలర్‌లోకి రాగానే అరిసెలని తీసి ఇలా మనం జాలిగంటెలో వేసేసుకొని ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేయకూడదు. కొంచెం లైట్‌గా ప్రెస్ చేస్తేనే చాలు, మనకి లోపల ఉన్న ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇలా నేను రెడీ చేసుకున్న అరిసెలన్నీ కూడా ఒక చాటోలో అయితే ఒక టిష్యూ పేపర్ వేసి లేయర్ లాగా ఒకదానిపైన ఒకటి వేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా, మనకి అరిసెలన్నీ కూడా అయిపోయాయి. లాస్ట్ ఒక ముద్ద మిగిలింది, దాన్ని కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మనకి అరిసెలన్నీ అయిపోయిన తర్వాత చూడండి, ఇంకా 1/2 కేజీ వరకు ఆయిల్ అయితే మిగిలింది. నేను తీసుకున్న క్వాంటిటీకి పాతక 2 కిలోలు అనుకోండి, దానికి నాకు 1/2 కేజీ వరకు నూనె కాలింది. సో, మనకి ఆయిల్ కూడా ఎక్కువ కాలదు. అండ్ మనకి ఇది చేయడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టదు. 1 గంట మాత్రమే పట్టింది టైము. మనకి మురుకులు చేసేదానికంటే ఇదైతే మనకి చాలా సింపుల్‌గా ఈజీగా చేసుకోవచ్చు. పిండి కలిపేటప్పుడు మాత్రం ఇద్దరుండి కలుపుకోండి, చాలా చక్కగా అయిపోతాయి ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి లోపల ఉన్న ఆయిల్ అంతా కూడా ఇలా టిష్యూ వేయడం వల్ల మొత్తం పీల్చేసుకుంటుంది. ఇలా మనం నైట్ అంతా కూడా ఇలా ఫ్యాన్ గాలికి కానీ నార్మల్‌గా
చల్లారనిచ్చామనుకోండి ఇవి ఎన్ని రోజులైనా కూడా మనకి పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇలా మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా కూడా మనకి స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. అలాగే మనకి ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మెత్తగా ఉన్నాయి. ఇది నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉందనమాట. నేను స్టార్టింగ్లో ఒక డబ్బాలన్నీ చూపించాను కదా, అది కొంచెం చల్లారిన తర్వాత వీడియో అండి. సో చూసారు కదా, ఈ అరిసెలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇక్కడ మీకు గోధుమ పిండి ఎక్కువ తక్కువ వేసుకోవాలనే డౌట్ కూడా రావచ్చు. అలా ఏం లేదు, ఒక 100 గ్రామ్స్ లోపల ఎంతైనా వేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే కూడా మనకి బాగుండవు. సో చూసి జాగ్రత్తగా కొంచెం వేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, అరిసెల రెసిపీ అయితే ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనేవి మీరు నోటిఫికేషన్స్గా వస్తాయి. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.